అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఎంతో ఫేమస్ అయిన పాతకాలపు వంట. ఇప్పటికీ దాన్ని అందరూ చాలా ఇష్టంగానే తింటారండి. అదేనండి ఉలవచారు. ముందుగా ఉలవచారు కోసం ఒక ఉలవలను తీసుకొని ఒక గంట సేపు నీళ్ళల్లో నానపెట్టుకోవాలండి. నానపెట్టుకున్న తర్వాత ఇలా గాలించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాళ్ళేవైనా ఉంటే అందులోనే ఆగిపోతాయి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆ గాలించిన ఉలవలన్నీ వేసేసుకొని, మనకు ఎంత రసం కావాలనో అంత నీళ్ళనేది వేసుకొని, ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పులుపు కోసం చింతపండును నానపెట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ధనియాలు, కొద్దిగా మెంతులు, 2 మిరపకాయలు తీసుకొని అన్నీ వేరువేరుగా వేయించుకోవాలి. ఇక్కడ ముందుగా జీలకర్ర, మిరియాలు, మిరపకాయలు వేసి వేపిన తర్వాత ఫైనల్‌గా ధనియాలు, మెంతులు వేసి బాగా వేయించుకోవాలి. మంచి వాసనొచ్చేంత వరకు ఇప్పుడు ఉలవలు ఉడికిన తర్వాత కుక్కర్‌లో నుంచి తీసి ఒక స్ట్రైనర్‌లో ఇలా వాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసి వడబోసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండులో కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి, ఆ చింతపండు రసంనంతా మనం ఇందాక వంపుకున్న ఉలవల రసంలోకి వంచుకోవాలి. ఇందాక మనం వేయించుకున్న జీలకర్ర, మిరియాలు, ధనియాలు, మెంతులు, మిరపకాయలు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. చివరగా వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్నంతా ముందుగా మనము ఉలవల చారులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో కొన్ని ఉలవలు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి, ఈ ఉలవల్ని కూడా కాస్త పేస్ట్ లాగా వేసి, ఉలవచారు వాటర్‌లో ఉలవ పేస్ట్‌ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే చిటికెడు ఇంగువ, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా సాల్ట్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. నేనిక్కడ ఉలవలు ఉడికించిన కుక్కర్‌లోనే రసం అనేది తిరగబాతు చేస్తున్నాను. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఎండు మిరపకాయలు బాగా వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు, ఆవాలు బాగా చిట్పట్లాడాలి. చిట్పట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఉలవచారు అదంతా వేసి ఈ కుక్కర్‌లోనే వేసి బాగా కలుపుకోవాలి. అలా కాసేపు వదిలేసేయాలండి. కాసేపయిన తర్వాత ఉలవచారు బాగా కాగిన వెంటనే ఇలా నురగలొస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉలవచారు రెడీ. దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది.